నమస్కారం అండి. ప్రధానంగా ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి, మీకు, నా సహచర ప్యానలిస్టులకి అందరికీ నా నమస్కారాలు. భారత్ మాతాకి జై. పూర్వం ఏంటంటే ఒక సామెత ఉండేది, పిచ్చోడి పెళ్ళం ఊరందరికీ మరదలు అని చెప్పి. క్షమించండి నేను ఈ మాట అన్నందుకు. వాస్తవంగా ఏంటంటే హ్మ్. రాజకీయాల్లోకి వచ్చేసరికి ఎవరికి వాళ్ళు పిచ్చోళ్ళైన ప్రజల యొక్క సొమ్ముని ఏ ఏ రకాలుగా అయితే దోచుకోవచ్చో ఆయా రకాలుగా దోచేసుకున్న తర్వాత, మీరు ఇందాక ఏదైతే చెప్పారో 3 నెలలు జైల్లోకి వెళ్ళి కూర్చుంటారు అని అంటున్నారు. 3 నెలలు కాదు, వారు 6 నెలలు కూర్చోటానికి లేదా సంవత్సరం కూర్చోటానికి కూడా సిద్ధమే. మీరు గమనిస్తే ఈ మధ్య దొంగలకి ప్రత్యేక సదుపాయాలు జైల్లో కూడా కల్పిస్తున్నారు. వీళ్ళకి ఇంటి నుంచి భోజనము, అవును. వీళ్ళకి వివిధ రకాలైన ఫెసిలిటీస్, ఇవన్నీ. అంటే వాళ్ళు బయట ఉండే కంటే జైల్లో సెక్యూరిటీగా, ప్రశాంతంగా, ఇంకాస్త లగ్జూరియస్గా ఉండొచ్చేమో నాకు తెలియదు. ముఖ్యంగా ఇక్కడ ప్రభుత్వాల కంటే మనము రిక్వెస్ట్ చేయాల్సింది న్యాయస్థానాలని. కేసులు న్యాయస్థానాలకు వెళ్తే ఇందాక మీరు చెప్పినట్టే అవి ఇక ఈ జన్మలో తేలవు. ఈ జన్మలో తేలవు, అవి తేలే నాటికి చూసుకోవచ్చులే అని ఆగిపోతారు. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఒక పొలిటికల్ ఫైనాన్షియల్ క్రైమ్స్ అంటారు వీటిల్ని. అంటే ఏంటంటే పొలిటికల్ వాళ్ళందరూ చేసే ఫైనాన్షియల్ క్రైమ్స్. వీటికి త్వరితగతిన ఒక నిర్దిష్ట కాలాన్ని పెట్టి ఖచ్చితంగా చేసి వాళ్ళు చేసిన ఆ క్రైమ్ల నుంచి వచ్చే డబ్బులు రికవరీ అనేది చెయ్యకపోతే, మీరు గమనించండి, ఇది లేట్ అవుతోంది. ఒక 5 ఏళ్ల క్రితం దోచుకున్న ₹1,00,00,000 ఈ రోజుకి నేను రికవరీ చేశాను అంటే ఆ ₹1,00,00,000 రికవరీ చేసినట్టు కాదు. దాని మీద వచ్చే, అంటే మనం సామాన్య భాషలో చెప్పుకోవాలి అంటే దాని మీద వచ్చే వడ్డీ, లేదా దాన్ని తీసుకువెళ్ళి వేరే చోట ఎక్కడైనా సరే అవును. మూలధనం రూపంలో పెడితే వాటి ద్వారా వచ్చే ఉపయోగాలు, వీటిలన్నిటినీ కూడా ఎవరు అయితే ఈ నాశనం చేసి మోసాలు చేశారో వాళ్ళ మూలంగా ప్రజలు మరియు ప్రభుత్వము రెండూ నష్టపోతున్నాయి. వీళ్ళ దగ్గర ధనం కొరత ఉంటుంది, ప్రజలకి కావాల్సిన అవసరాలు తీరవు. కనీసం ముఖ్యమైన ప్రాథమిక అవసరాలు కూడా ప్రజలకి వనగూర్చే అవకాశం ప్రభుత్వాలకి ఉండట్లేదు. అది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఎక్కడైనా సరే. మీరు గమనించండి, ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ దగ్గర నుంచి తెలంగాణ కవిత గారు అరెస్ట్ అయినప్పటి నుంచి ఏం చేశారు ఇప్పటిదాకా? దాదాపు సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు దాటిపోయినాయి. వాళ్ళు నిజంగా దోచుకున్నారు డబ్బు అని అక్కడ తేలితే, ఆ డబ్బుకు సంబంధించి దాని మీద వచ్చే ఆ వడ్డీలు లాంటివి కానీ, లేదంటే ఆ డబ్బును తీసుకువెళ్ళి పెట్టే ఆ పెట్టుబడి మీద వచ్చే ఆదాయాలు కానీ, ఇటువంటివన్నీ ఎవరిస్తారు, ఎక్కడికి ఇస్తారు? ఇటువంటివి ఏమీ లేవు. మనకి 2-3 అంచెల భద్రత, లేదంటే ఒక రకమైన ఇమ్యూనిటీ పవరు నేరస్తులకి మన రాజ్యాంగంలో చాలా, అంటే లూప్ హోల్స్ ఉన్నాయి. ఆ లూప్ హోల్స్ను ఉపయోగించుకుని చాలా చక్కగా వాడుకుంటున్నారు ప్రతి వాళ్ళు. చాలా ఇంటెలెక్చువల్ క్రిమినల్స్ అంటారు వీళ్ళని, పొలిటీషియన్స్ అనకూడదు. పొలిటీషియన్స్ అంటే అది వేరే మాట వస్తుంది. ఈ ఇంటెలెక్చువల్ క్రిమినల్స్ దగ్గర నుంచి కేసు నమోదైన వెంటనే, సాక్ష్యాధారాలు మనం కోర్టులో ప్రవేశపెట్టిన వెంటనే వాళ్ళ ఆస్తులు ఇవన్నీ A to Z అటాచ్ చేసి, దానికి తగ్గట్టు ఈ కేసు ఎన్నాళ్ళకి పూర్తవుతుందో అన్నాళ్ళకు కాను వాళ్ళ మీద ఫైన్లు లాంటివి కూడా తీసుకుని మనం ఖచ్చితంగా పక్కన పెట్టుకోవాలి. అలాగే భూములు, మీరు అన్నట్టు ఇప్పుడు హ్మ్. కేవలం డబ్బులు ఒకటే కాదు, భూములు. ఈ భూములు ఎంత విలువైనవి, ఆ ప్లేస్లో ఎటువంటి గొప్ప గొప్పవి కట్టచ్చు. అవి ఏ రకమైన భూములు? ప్రభుత్వ భూములా, లేదంటే దేవాదాయ ధర్మాదాయ శాఖకి సంబంధించినవా, లేదంటే వేరే వాటికి సంబంధించినవా? అక్కడ ఎటువంటి మౌలిక వసతుల్ని క్రియేట్ చేయొచ్చు, అక్కడ ఎటువంటి వ్యాపార సంబంధితమైనవన్నీ పెట్టి ప్రభుత్వానికి ఇది చేయొచ్చు. లేదు అంటే కొన్ని కొన్ని చోట్ల గొప్పగా హాస్పిటల్స్ కట్టే అవకాశం ఉన్న చోట తీసుకువెళ్ళి ప్రైవేటు వాళ్ళు ఆక్రమించి అక్కడ హాస్పిటల్స్ కట్టి అక్కడ దాన్ని ఇది చేస్తూ, ఎక్కడ చూడండి, ఎక్కడ ఇది చెయ్యండి, కేవలం వీళ్ళందరి దగ్గర ఒకటే ఉంటుంది. ఈ ఇంటలెక్చువల్ క్రిమినల్స్ దగ్గర, జనాల దగ్గర సొమ్ము ఎలా దోచుకోవాలి, నేను దోచుకున్నప్పుడు నువ్వు నన్ను ఎలా కాపాడుతావు, నువ్వు దోచుకున్నప్పుడు నన్ను, నేను నిన్ను ఎలా కాపాడుతాను. అట్ ది సేమ్ టైం మన ఇద్దరం కలిసి దోచుకున్నప్పుడు మనల్ని న్యాయస్థానాల్లో ఏ రకంగా, న్యాయస్థానంలో అంటే మన రాజ్యాంగంలో ఉన్న ఆ లూప్ హోల్స్ అన్నింటినీ వాడుకుని మనం ఏ రకంగా బయటకు వెళ్ళాలి అనే ఒక దరిద్రపు ఆలోచనే తప్ప ఎటువంటి ప్రజాసేవ, లేదంటే ప్రజలకు మేలు చేద్దామని ఎవ్వరికీ లేదు. కనీసం ఇటువంటివి ఇలా జరుగుతున్నాయి, వీటి మీద ఎటువంటి చట్టాలు తీసుకురావాలి అనే దాని మీద కూడా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి ఉండదు. వీళ్ళని అరెస్ట్ చేశాము, ఫస్ట్ C గ్రేడ్ నాయకులను అరెస్ట్ చేసామా, తర్వాత B గ్రేడ్ నాయకులను అరెస్ట్ చేసామా, తర్వాత A గ్రేడ్ నాయకుల దగ్గరికి వెళ్ళామా? సరే, A+లో జోలికి పోరు, అది వేరే విషయము. A గ్రేడ్ నాయకుల వరకు అరెస్ట్ చేసామా? అరెస్ట్ చేసి ఇదిగో మేము అరెస్ట్ చేసామని చూపించుకోవటమా? తీసుకువెళ్ళి దీన్ని ప్రజలకు తీసుకెళ్ళి ఫలానా వాడు మోసగాడు, నువ్వు నాకు ఓటయ్యి నేను ఇంత గొప్ప ఇది చేశాను అంటే ఇక్కడ అంటారు. కేవలము వాళ్ళకు ఉన్నటువంటి కక్షలు ప్రతీకారాన్ని తీర్చుకునేందుకు మాత్రమే ఈ అరెస్టులను వినియోగిస్తున్నారు. కేవలం అరెస్టు చేసి వాళ్ళ ఇగో సాటిస్ఫాక్షన్ చేసుకున్నారు తప్ప ప్రజల ధనాన్ని దోచుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి ప్రజలను సాటిస్ఫై చేయలేకపోతున్నారు. అంతేనా?
ప్రజల్ని 100% అసలు ప్రజల్ని కనీసం ఒక వైపు కూడా చూడట్లేదు. ప్రజల గురించి కొంత కూడా పట్టించుకోరు. నన్ను అరెస్ట్ చేశాడా వాడిని, వాళ్ళ ఇంట్లో వాడిని లేదా వాళ్ళ అనుచరుల్ని అరెస్ట్ చేస్తాను. దెబ్బకి దెబ్బ తీరిపోయింది. కంటికి కన్ను, పంటికి పన్ను, రక్తానికి రక్తం అని చెప్పి ఏదో పాత తరంలో కక్షలప్పుడు ఒక సామెత ఉండేది. ఆ రకంగా చేసుకోవటమే కానీ జనాలకి ఉపయోగపడే పని. ఇంకా ఈ అరెస్ట్ చేయటం మూలంగా తీసుకువెళ్ళి వాళ్ళందరినీ పక్కకి తీసుకువెళ్ళి అరెస్ట్ చేయటం, దానికోసం ఆ పోలీసుల్ని అక్కడ నియమించటం, వాళ్ళని తీసుకువెళ్ళటం జరిగే హడావిడి, వాళ్ళ అభిమానులు రావటం, వీళ్ళ అభిమానులు రావటం, పోలీసుల మీద భారం ఎక్కువ పెట్టడం తప్ప ఈ అరెస్టుల మూలంగా ఎటువంటి ఉపయోగము ఉండదు. ఎటువంటి ఉపయోగము ఉండదు. అరెస్ట్ నిజంగా చేస్తే, అరెస్ట్ జరిగితే దానికి పర్యవసానము అతి త్వరగా వస్తే, న్యాయాన్ని మనం లేట్ చేసిన కొద్దీ అది న్యాయం కింద అనిపించుకోదు. కాబట్టి త్వరితగతిన న్యాయం రావటం కోసం ఇమీడియట్గా ఎంచాలి. వీళ్ళు ఆఖరికి ఛార్జ్ షీట్ వేయడానికే వీళ్ళకి 2 సంవత్సరాలు పడుతుంది. ఇంకా దాన్ని ఎప్పటికీ కోర్టులు వింటాయి, ఆ తర్వాత ఎప్పటికి దాని మీద తీర్పులు వస్తాయి. తీర్పు రిజర్వ్లో పెడితేనే 1-2 నెలల పైన సమయం గడిచిపోతుంది. రైట్. యా ఓకే అండి. యా ఓకే. పోలారెడ్డి దినేష్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ సార్. సో ఓవరాల్గా ఇటీవల మనం చాలా చూసాం ఈ మనీ లాండరింగ్, ఈడీ కేసులకు సంబంధించి ఆస్తుల్ని అటాచ్ చేస్తున్నారు. ఆస్తుల్ని అటాచ్ చేస్తే ప్రజలంతా కూడా మళ్ళాంటి వాళ్ళు కూడా చూసిన తర్వాత అమ్మో ఇన్ని వందల కోట్లు వీళ్ళు అటాచ్ చేశారా అనేసి అనుకుంటున్నాం. కానీ ఎవరికైతే ఆస్తులు అటాచ్ చేసారో వాళ్ళు కనీసం స్పందించకూడదు.